చాలామంది చాలా రోజులు బట్టి అడుగుతున్నారు ఈ టాపిక్ చెప్పండి అని. కుడ్ బి, షుడ్ బి, వుడ్ బి అని. కుడ్ బి, షుడ్ బి, వుడ్ బి దీన్ని ఎట్లా వాడతాం ఇంగ్లీష్లో దీన్ని ఎట్లా వాడతాం. కాబట్టి ఒకటి నేర్చుకునే ముందు మనం అసలు దాన్ని ఎలా వాడతారు అని చెప్పి నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. ఊరికే కుడ్డు పెట్టి రాసేయడం కాదు. రాస్తే ఎలాంటి మీనింగ్స్ వస్తాయి దాని నుంచి అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఎట్లాంటి మీనింగ్స్ వస్తాయి, కుడ్ బి, షుడ్ బి, వుడ్ బి కనుక వాడితే మనకి సెంటెన్సెస్లో ఎట్లాంటి మీనింగ్స్ వస్తాయి అని చెప్పి మనం నేర్చుకోవాలి. నాకు రీసెంట్గా మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు నా వీడియోస్. మొన్న రీసెంట్గా నా వీడియోకి 50,000 వ్యూస్ దాటినాయి. ఫస్ట్ టైం అనమాట. నాకు ఫస్ట్ టైం ఒక వీడియోకి 50,000 వ్యూస్ రావటం అనేది నాకు రికార్డు మాత్రమే. మొన్న రీసెంట్గా 10,000 సబ్స్క్రైబర్స్ దాటిపోయాము. నాకు మానిటైజేషన్ కూడా అయింది. ఇదంతా కూడా మీరు నా ఛానల్ మీద చూపించేటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది మాత్రం నేను నమ్ముతాను. మీరు ఎక్కువగా చూడబట్టే నాకు ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతున్నాయి. నేను ఇట్లాగే చాలా జాగ్రత్తగా చేస్తుంటాను వీడియోస్. మీరు చాలా చక్కగా వింటూ మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా నన్ను అడుగుతుండే. చాలామంది డౌట్స్ సరిగా అడగట్లేదు. చాలామంది డౌట్స్ ఏదో ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు, కానీ నాకు డీటెయిల్డ్గా డౌట్స్ అడగట్లేదు. మీరు చాలా చక్కగా అడగండి. నాకు అర్థమవుతుంది అసలు మీరు ఏం అడుగుతున్నారు అని చెప్పి నేను దానికి సమాధానం చెప్పగలను. తర్వాత మీరు నాకు ఎప్రిసియేషన్ కనుక పే చేయాలి అనుకుంటే, ఎప్రిసియేషన్ చూపించాలి అనుకుంటే నా వీడియో చూసే చోట మీకు థ్యాంక్స్ బటన్ అని చెప్పి ఉంటుంది. థ్యాంక్స్ బటన్ క్లిక్ చేయండి. అది చిన్న అమౌంట్లు చూపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు పే యూ కెన్ డూ ఇట్. చేయాలనేం లేదు. మీకు అట్లా అనిపిస్తే కనుక మీరు ఆ థ్యాంక్స్ బటన్ కూడా మీరు క్లిక్ చేసుకోండి. చిన్న అమౌంట్లు అది అడుగుతూ ఉంటుంది. చేస్తే చేయండి, లేకపోతే లేదు. దట్ ఈజ్ అప్ టు యూ. రైట్. ఈరోజు మనం ఇది చాలామందికి డౌట్ ఉండే టాపిక్. ఎందుకు డౌట్ అంటే దాన్ని ఎలా వాడాలో మీకు తెలియట్లేదు. ఇప్పుడు చూడండి, కుడ్ బి, షుడ్ బి, వుడ్ బి అని. ఇక్కడ ఈ బి అంటే ఉండుట అండి. ఇది మాత్రం మనకి ఎప్పుడు కామనే. ఉండుట అని మీనింగే వస్తుంది. ఈ బి అనేది మాత్రం మనకి ఉండుట. షుడ్ బి ఉండుట, వుడ్ బి ఉండుట అని మాత్రమే మీనింగ్ మనకి వస్తాయి. ఎప్పుడు వాడతామంటే కుడ్ బి చూడండి, పాసిబిలిటీ. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పాసిబిలిటీ ఆర్ గెస్. మీరు ఏదన్నా జరగచ్చు అని చెప్పి అనుకున్నారనుకోండి, లేకపోతే గెస్ చేస్తున్నారనుకోండి. గెస్ అంటే ఊహించడం అనమాట. ఇలాంటప్పుడు మాత్రమే మనకి ఇట్లా వస్తాయి. ఇంకెప్పుడు మనకి రాదు. షుడ్ బి వచ్చేసండి మనం అడ్వైజ్కి వాడుతూ ఉంటాం. ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వు ఇట్లా చెయ్యాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్ అనమాట. మనం ఒకళ్ళు నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పడాన్ని మనం ఎక్స్పెక్టేషన్ అని చెప్పి అంటాం. కాబట్టి షుడ్ బి వచ్చేసి మనం అడ్వైజ్కి, ఎక్స్పెక్టేషన్కి వాడతాం. వుడ్ బి వచ్చేసి అంత ఈజీ కాదు. దీన్ని మనం హైపోథెటికల్ సిచ్యువేషన్. కొద్దిగా వుడ్ బి వచ్చేసి కొద్దిగా బాగా ప్రాక్టీస్ కావాలి. ఇది నేర్చుకోవాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. అది కూడా నేను మీకు చెప్తాను. మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి, కుడ్ బి పాసిబిలిటీ అంటే ఊహ జరగచ్చు, జరిగే ఛాన్స్ ఉంది, లేకపోతే గెస్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, రైట్ షీ కుడ్ బి ఎట్ ద మార్కెట్. ఆమె మార్కెట్లో ఉండొచ్చు. మీకు షూర్గా తెలీదు. సర్టన్ కాదు. యు ఆర్ నాట్ సర్టన్. ఆవిడ ఖచ్చితంగా మార్కెట్లో ఉందని చెప్పి మీరు అనుకోవట్లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే ఆవిడ మార్కెట్ దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నారు అంతే. షీ కుడ్ బి ఎట్ ద మార్కెట్. రైట్. కాబట్టి పాసిబిలిటీ కానీ గెస్ చేయటం అనమాట. మీకు ఒక పర్ఫెక్ట్గా తెలియదు కుడ్ ఉపయోగిస్తే. రైట్. చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే ఎవరో తలుపు కొడతా ఉంటారు. మామూలుగా ఆ టైంకి వచ్చి ఆయన ఎవరయ్యా అంటే పోస్ట్ మ్యాన్ అనమాట. కాబట్టి మీరు ఏం చెప్తారు? రైట్. హీ కుడ్ బి ద పోస్ట్ మ్యాన్. అతను పోస్ట్ మ్యాన్ అయ్యి ఉండవచ్చు. హీ కుడ్ బి ద పోస్ట్ మ్యాన్. అతను పోస్ట్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు. రైట్. ఇట్ కుడ్ బి హిస్
హౌస్ ఆర్ హోమ్. ఇట్ కుడ్ బీ హిస్ హోమ్. ఇట్ కుడ్ బీ హిస్ హోమ్ ఆర్ హౌస్. అతని ఇల్లు కావచ్చు, అతని ఇల్లు కావచ్చు. ఇట్ కుడ్ బీ హిస్ హౌస్. అది అతని ఇల్లు కావచ్చు, ఇది అతని ఇల్లు కావచ్చు. చూసారా, ఈ సెంటెన్స్ అన్నిట్లో కూడా మీరు ఊహిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఊహించడం జరుగుతూ ఉంది. యు ఆర్ నాట్ షూర్, మీకు తెలియదు, గ్యారంటీగా జరుగుద్దని చెప్పి మీకు తెలియదు. రైట్? ఓకే. మీరు ఇంట్లో కూర్చుంటే మీకు సౌండ్స్ వినబడుతున్నాయి లోపల నుంచి, గిన్నెలు పడిపోయిన సౌండ్లు. కాబట్టి మీరు ఏం చెప్తారు? ఇట్ కుడ్ బీ ఏ ర్యాట్. ఇట్ కుడ్ బీ ఏ ర్యాట్. అది ఎలక కావచ్చు. ఊహిస్తున్నారు మనం, మీకు తెలియదు అది నిజంగా ఎలకో లేకపోతే పిల్లో, మీకు తెలియదు. కాబట్టి వెన్ యు ఆర్ అజ్యూమింగ్ థింగ్స్, వెన్ యు ఆర్ గెస్సింగ్, ఇది మనకి ఇంగ్లీష్లో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కుడ్ బీ కావచ్చు, అయి ఉండవచ్చు అనేటువంటిది మనం ఇక్కడ దీన్ని రాసుకుంటాం. రైట్. హీ కుడ్ బీ ఎట్ ది హౌస్. అతను ఇంటి దగ్గర ఉండొచ్చు. అతను ఇంటి దగ్గర ఉండొచ్చు. అతని ఇంటి దగ్గర ఉండొచ్చు. హీ కుడ్ బీ ద ప్రిన్సిపల్. ఆయన ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు. ఇట్లా ఉంటాయండి. కాబట్టి మనం ఈ నేర్చుకోవాలంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ దాన్ని ఎలా వాడతారనేది నేర్చుకోవాలి ముందు, అసలు ఎందుకు వాడతారని. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే కుడ్ బి అనేది పాసిబిలిటీకి వాడతారంటే జరగచ్చు, జరిగే ఛాన్స్ మనకి ఉంది. ఈ విధంగా మనం వీటన్నిటినీ కూడా మనం వాడుతూ ఉంటాం. కాబట్టి మీరు చూసుకోండి, కొద్దిగా ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, ఎలా వాడుతున్నారు ఏంటి, ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే డియర్ స్టూడెంట్స్. ఓకే. సో కాబట్టి ఈ కుడ్ బి, వుడ్ బి, షుడ్ బి, ఇవన్నీ కూడా మనం ఎట్లా వాడుతున్నామో నేర్చుకుంటున్నాం ఈ క్లాసెస్లో. రైట్. నేను చాలామంది మీరు వీడియో చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే నేను ఓపెన్ స్పేస్లో చెప్తున్నాను కాబట్టి, మా టాప్ ఫ్లోర్లో చెప్తున్నాను కాబట్టి ఆ రోడ్డు మీద వెళ్ళే సౌండ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని నేను వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తే నాకు గ్రెనోరా మైక్ అనేది నాకు తెలిసింది. దానిలో ఏంటంటే బయట నుంచి సౌండ్స్ రాకుండా ఆపేస్తుంది ఇది. ఇప్పుడు రోడ్డు మీద ఎవరన్నా అరుస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ సౌండ్ మీకు వినబడదు. అందుకని ఆ గ్రెనోరా మైకు, తర్వాత ఈ ట్రాన్స్మిటరు, రిసీవర్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాంతో నేను వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే సౌండ్ రావట్లేదు. అది బెస్ట్ థింగ్. బయట రోడ్డు మీద జరిగేవి, అమ్మేవాళ్ళు, గట్టిగా అరిసేవాళ్ళు, ఇవన్నీ మీ దృష్టికి రావు ఇవన్నీ కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో కుడ్ బి అనేది జరగవచ్చు, ఊహించడం. హీ కుడ్ బి ద పోస్ట్ మ్యాన్. అతను పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు. మీకు అయి ఉండొచ్చు. రైట్. ఓకే. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఉండొచ్చు. దే కుడ్ బి ఎట్ దేర్ హౌస్. వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు. రైట్. షీ కుడ్ బి ఏ ఫేమస్ యాక్టర్. ఒక ఆవిడ చుట్టూతో కూడా 10 మంది గుమిగూడి ఆవిడ దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. మీరు ఊహిస్తారనమాట. షీ కుడ్ బి ఏ ఫేమస్ యాక్టర్, షీ కుడ్ బి ఏ ఫేమస్ యాక్ట్రెస్, ఆర్ షీ కుడ్ బి ఏ ఫేమస్ యాక్టర్. ఈ విధంగా మనం కుడ్ అనేది వాడతాం ఇంగ్లీష్లో. కాబట్టి పెద్ద కష్టమేం కాదు. రైట్. అలా ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. హీ కుడ్ బి కమింగ్ టుమారో. ఇక్కడ నేను ఐఎన్జీ పెట్టా. అంటే వస్తూ ఉన్నాడు అని మీనింగ్. కాబట్టి హీ కుడ్ బి కమింగ్ టుమారో. అతను రేపు వస్తూ ఉండొచ్చు. ఊహిస్తున్నాను నేను. హీ కుడ్ బి కమింగ్ టుమారో. కాబట్టి కుడ్ బి ఎప్పుడు వచ్చినా సరే మనకేంటంటే ఊహిస్తాం మనం, నాట్ రియల్. మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే గెస్ చేస్తూ ఉంటాం. హీ కుడ్ బి కమింగ్. రైట్. హీ కుడ్ బి హియర్. అతను ఇక్కడ ఉండొచ్చు. హీ కుడ్ బి హియర్. అతను ఇక్కడ ఉండొచ్చు. హీ కుడ్ బి హియర్.
బట్ ఈ విధంగా మనం కుడ్ బి అనేది ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాము అనేది మీరు నేర్చుకోండి. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. ఓకే రైట్. రెండోది చూద్దామండి. ఇది ఇంతే, దీనికి మించి ఇంకేమీ లేదు. కుడ్ బి అనేది పాసిబిలిటీకి వాడతాము. కుడ్ బి అనేది మనం పాసిబిలిటీకి వాడతాము. ఇప్పుడు మనం నేర్చేసుకున్నాం దీని గురించి. నెక్స్ట్ ఇప్పుడు షుడ్ బి ఎప్పుడు వాడతారు? ఎవరికన్నా సలహా ఇస్తున్నప్పుడు వాడతామండి. షుడ్ అంటేనే సలహా. ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పి చెప్పడానికి కూడా వాడతాం. నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలి అని చెప్పి చెప్పడానికి కూడా మనం షుడ్ అనేది మనం ఇక్కడ వాడుతూ ఉంటామండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆబ్లిగేషన్. నువ్వు చెయ్యాలి, ఆబ్లిగేషన్. ఈ మూడిటికి మనం దీన్ని వాడతాం. అడ్వైస్ సలహా ఇవ్వటానికి, ఎక్స్పెక్టేషన్ నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పి చెప్పడానికి, ఆబ్లిగేషన్ నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పి చెప్పడానికి మనం దీన్ని ఇక్కడ వాడుతూ ఉంటాము. రైట్. చూడండి, యూ షుడ్ బి ఫాలోయింగ్ అవర్ రూల్స్. నువ్వు మా రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి. యూ షుడ్ బి ఎక్స్పెక్టేషన్, లేకపోతే సలహా అనుకోండి. ఇది ఎక్స్పెక్టేషన్ అంత ఇదే అక్కర్లేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అడ్వైస్, ఆబ్లిగేషన్ నువ్వు చేస్తూ ఉండాలి. యూ షుడ్ బి ఫాలోయింగ్ అదేంటి ఆబ్లిగేషన్, నువ్వు చేస్తూ ఉండాలి. యూ షుడ్ బి ఫాలోయింగ్ అవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రైట్. చాలా చూడండి, యూ షుడ్ బి హియర్ at 10 o'clock. యూ షుడ్ బి హియర్ at 10 o'clock. నువ్వు 10 గంటలకు ఇక్కడ ఉండాలి. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? నువ్వు యూ హ్యావ్ టు డూ, మీరు చేయాలి. యూ షుడ్ బి హియర్ at 10 o'clock. రైట్. ఓకే రైట్. హీ షుడ్ బి వేరింగ్ ఏ హెల్మెట్. అతను హెల్మెట్ ధరిస్తూ ఉండాలి. హీ షుడ్ బి వేరింగ్ అంటే ధరించడం, వేరింగ్ అంటే ధరిస్తూ ఉండాలి. బి అంటే ఉండుట. హీ షుడ్ బి ఆబ్లిగేషన్. హీ షుడ్ బి వేరింగ్ ఏ హెల్మెట్. అతను హెల్మెట్ ధరిస్తూ ఉండాలి. రైట్. ఓకే రైట్. షీ షుడ్ బి డ్రైవింగ్ కేర్ఫుల్లీ. అంటే ఆవిడ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఇది అక్కడ మీనింగ్, అది అక్కడ మీనింగ్. కాబట్టి ఏది ఎక్కడ వాడితే ఏ మీనింగ్ వస్తుందో కనుక తెలుసుకుంటే ఆ మీనింగ్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి షుడ్ అనేది అడ్వైస్కి వాడతాం. ఆబ్లిగేషన్ అంటే నువ్వు చెయ్యాలి అని చెప్పడానికి కూడా మనం వాడతాం. ఇక్కడ చూడండి, షీ షుడ్ బి డ్రైవింగ్ కేర్ఫుల్లీ. ఆబ్లిగేషన్ చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాస్తూ ఉంటాం. ఇంతకు మించి ఏమీ లేదు. రైట్. I should be studying for my exams. నేను నా ఎగ్జామ్స్కి చదువుతూ ఉండాలి అంటే నాకు నేనే ఆబ్లిగేషన్ అనమాట. నాకు నేనే ఆబ్లిగేషన్ చేసుకుంటున్నా. నేను చదువుతూ ఉండాలి ఎగ్జామ్కి. ఐ షుడ్ బి స్టడీయింగ్. నేను ఎగ్జామ్కి చదువుతూ ఉండాలి. అట్లా. అలాగే చూడండి, దే షుడ్ బి లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్. వాళ్ళు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉండాలి. ఆబ్లిగేషన్. ఎందుకంటే రేపు వాడు ఉద్యోగం అయిన తర్వాత, వాడి చదువు అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో దే షుడ్ బి లెర్నింగ్
ఏ న్యూ లాంగ్వేజ్. దే షుడ్ బి లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. అది కాబట్టి ఈ పని మీరు చేయాలి, చేస్తూ ఉండాలి అని చెప్పడానికి మనం ఆబ్లిగేషన్ అనేది వాడుతూ ఉంటాం. ఆబ్లిగేషన్ అంటే చెయ్యాలి, లేకపోతే సలహా. రైట్, సలహా ఏంటండి? యూ షుడ్ బి సైలెంట్. యూ షుడ్ బి సైలెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు క్లాస్లో సైలెంట్గా ఉండాలి. బి అంటే ఉండడం. యూ షుడ్ బి సైలెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. అడ్వైస్ నువ్వు యూ షుడ్ బి సైలెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు అది అడ్వైజ్ అయినా మనకి ఆబ్లిగేషన్ ఏం కాదండి, చేస్తూ ఉండాలి అని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు మళ్ళీ గుర్తుండకపోవచ్చు కదా. షుడ్ అంటే చెయ్యాలి అని, మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నువ్వు చెయ్యాలి అని. రైట్, అట్లాగా. ఓకే, రైట్. ద వర్క్ షుడ్ బి కంప్లీటెడ్. ఇక్కడ నేను షుడ్ బి తర్వాత థర్డ్ ఫామ్ పెట్టానండి. ఇట్లా కనుక షుడ్ బి తర్వాత థర్డ్ ఫామ్ పెడితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఈ వర్క్ కంప్లీట్ చెయ్యబడాలి. అదే ఇక్కడ నేను ఐఎన్జి పెట్టాను అనుకోండి, కంప్లీట్ చేస్తూ ఉండాలి అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడైతే నేను కంప్లీటెడ్ అని రాశానో, థర్డ్ ఫామ్ రాశానో, అది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. చెయ్యబడాలి, షుడ్ బి కంప్లీటెడ్, చెయ్యబడాలి. ఈ విధంగా మనం వాక్యాలన్నీ కూడా రాసుకుంటాం అనమాట. రైట్, ఓకే, రైట్. యూ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్. నువ్వు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. ఈ విధంగా మనం చెప్తూ ఉంటామండి. కాబట్టి ఈ కుడ్ అనేదేమో మీరు ఊహించినప్పుడు చెప్పండి. కుడ్ బి అనేది ఊహించినప్పుడు చెప్పండి. షుడ్ బి అనేది నువ్వు తప్పకుండా చేయాలి అన్నప్పుడు చెప్పండి. ఇక్కడ బి అంటే ఉండటం అని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. పక్కన ఐఎన్జి పెట్టండి, ఒక్కోసారి వెర్బ్ థర్డ్ ఫామ్ పెట్టండి. ఓకే, ఇది మన షుడ్ బీకి సంబంధించింది. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. మూడోది వుడ్ బి అండి. ఈ వుడ్ బి యూసేజ్ అంతా మనకి ఈజీ కాదు అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట వుడ్ బి అనేది. ఓకే, చూడండి ఎలా వాడతాము. వుడ్ బి అనేది ఎలా వాడతామంటే ఎక్కువగా హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటారు. హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే వుడ్ ఎప్పుడు వస్తుందంటే, ఆ వుడ్ని ఇంగ్లీష్లో మ్యాజికల్ వర్డ్ అంటారండి ఇంగ్లీష్లో. ఎందుకంటే చాలా రకాలుగా వాడేస్తూ ఉంటారు వుడ్ అనేది. అందులో ఒకటి ఏంటయ్యా అంటే మనకి హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే సెంటెన్స్ నిజంగా జరగదు. అది. ఇంకోటి చూడండి, రెండోది ఏంటంటే రైట్. ఇంకోటి ఎట్లా వాడతామంటే చూడండి, రైట్. ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. ఫస్ట్ ఇది నేర్చుకుందాం. ఈ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అంటే ఎట్లా వాడతారు ఇప్పుడు చూడండి. సీత సెడ్ ఐ విల్ బీ దేర్. ఐ విల్ బీ హియర్. ఇట్లా ఉందండి సెంటెన్స్. సీత సెడ్ ఐ విల్ బీ హియర్. ఐ విల్ బీ హియర్ అంటే బాగోదేమో. ఐ విల్ బీ దేర్. సీత సెడ్ ఐ విల్ బీ దేర్. నేను అక్కడ ఉంటాను అని చెప్పిందండి సీత ఏం చెప్పింది? ఐ విల్ బీ దేర్. నేను అక్కడ ఉంటాను అని చెప్పింది. ఇప్పుడు మనం చెప్తాం సీత ఏం చెప్పిందో. సీత ఏం చెప్పిందండి? సీత సెడ్ దట్ ఐ అంటే సీత సెడ్ దట్ షీ, ఈ విల్ బీ అనేది వుడ్ బీ కింద మారిపోద్దండి. షీ వుడ్ బీ దేర్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాం. ఇక్కడ చూడండి, విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్. మనం ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ మనం ఏం చేసాం? ఫ్యూచర్ పాస్ట్ టెన్స్లోకి మార్చాం. సో ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. ఫ్యూచర్ టెన్స్ని మనం పాస్ట్ టెన్స్లోకి మార్చాం.
విల్ బి అనేది ఇక్కడ మనకి వుడ్ బి కింద మారిపోయింది. కాబట్టి సీత చెప్పింది ఆవిడ అక్కడ ఉంటుంది అని, ఆవిడ అక్కడ ఉంటుంది. ఇలా ఎన్ని వచ్చినా ఇట్లాగే రాస్తాం మనం. అలాగే చూడండి, మోహన్ సెడ్, మోహన్ సెడ్, రైట్. ఐ విల్ బీ ఇన్ టచ్, ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ, ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ, నేను నీతో టచ్లో ఉంటాను అని చెప్పాడు. మోహన్ ఏం చెప్పాడు? నేను నీతో టచ్లో ఉంటాను అని చెప్పాడు. కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ని మనం ఎట్లా మారుస్తాం? మోహన్ సెడ్ దట్, మోహన్ సెడ్ దట్, ఐ అంటే మోహన్ అండి, సెడ్ దట్ హీ వుడ్ బీ ఇన్ టచ్, he would be in touch with me, he would be in touch with me. ఈ విధంగా దాన్ని మనం ఏమంటామంటే ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అని చెప్తాం. అంటే ఫ్యూచర్ టెన్స్ని మనం ఇక్కడ పాస్ట్ టెన్స్లోకి మార్చాము. ఇది ఒక ఉపయోగం. వుడ్ బి అనేది మనం ఈ విధంగా అది మాట్లాడుతూ ఉంటాం అన్నమాట, మాట్లాడుతూ ఉంటాం, రైట్. కాబట్టి వుడ్ బి యూసేజ్ కొద్దిగా డిఫికల్టీగా అనిపిస్తుంది. ఓకే, రైట్. కాబట్టి మనకి ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అయిపోయిందండి. ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ ఇలా వాడతాం. ఇంకోటి ఉంది చూసారా, దాన్ని ఏమంటాం మనం? హైపోథెటికల్ సిచ్యువేషన్, రైట్. చూడండి, హైపోథెటికల్ అంటే సెంటెన్స్లో నిజం అసలు ఉండదు, ఊహించే సెంటెన్స్ అనమాట. అస్సలు నిజం ఉండదు. కుడ్ అనేది కొద్దిగా పాసిబిలిటీ, అప్పుడప్పుడు జరుగుతూ ఉండొచ్చు. కానీ హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే అసలు సెంటెన్సే జరగదు, యాక్షనే జరగదు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా రండి. ఇఫ్ ఐ వర్ ఏ కింగ్, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే గనక పక్షినైతే అని. అసలు జరుగుద్దా అండి? నేనే గనక పక్షినైతే అనేది అసలు మనకు జరగదు. కాబట్టి జరగదు. If I were a bird, I would be flying. If I were a bird, I would be flying. నేనే గనక పక్షినైతే ఎగురుతూ ఉంటాను. If I were a bird, I would be flying. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇమాజినరీ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. జరగవు. నేను పక్షిని అవటం అనేది జరగదు, రైట్. ఓకే, ఇఫ్ ఐ వర్ యూ, నేనే గనక నువ్వైతే, అంటే నేనే గనక నీ స్థానంలో ఉంటే అని. ఇఫ్ ఐ వర్ యూ, నేనే గనక నువ్వైతే, ఐ వుడ్ నాట్ బి దేర్, లేకపోతే ఐ వుడ్ నాట్ బి టాకింగ్ టు హర్. నేనే గనక నీ ప్లేస్లో ఉంటే నేను ఆవిడతో మాట్లాడుతూ ఉండను. దీన్ని మనం హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అని చెప్పి అంటాం. అంటే నిజంగా జరగవు, నిజంగా మనకి ఇవన్నీ కూడా జరగవు అనేటువంటిది మనం దీన్ని వాడుతుంటాం. కాబట్టి దాన్ని ఎప్పుడైనా సరే మీరు గ్రామర్ నేర్చుకునే పోయే ముందు, గ్రామర్ ఎందుకు నేర్చుకుంటాం? ఇంగ్లీష్లో మాట్లాడడానికే నేర్చుకుంటాం గ్రామర్. గ్రామర్ నేర్చుకుని ఏం చేస్తారు మీరు? గ్రామర్ని మనం ఎలా మాట్లాడడానికి ఉపయోగించాలో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి, రైట్. ఓకే, రైట్. ఇఫ్ ఇట్ వర్ ఎస్టర్డే, ఇదే గనక నిన్న అయితే, ఇఫ్ టుడే వర్ ఎస్టర్డే అని రాద్దాం. ఇఫ్ టుడే వర్ ఎస్టర్డే, ఈ రోజు కనుక నిన్న అయి ఉన్నట్టయితే ఐ వుడ్ బి ఎంజాయింగ్ ఎట్ ద పార్టీ. ఇఫ్ టుడే వర్ ఎస్టర్డే, ఈ రోజే కనుక నిన్న అయి ఉంటే జరుగుద్దా అండి? ఈ రోజు నిన్న కింద మనకి మారిపోద్దా? జరగవు. కాబట్టి దాన్నే మనం ఏమంటాం అనమాట, హైపోథెటికల్ సెంటెన్సెస్ అంటాం. అస్సలు
జరగవు. సో ఇఫ్ టుడే వర్ ఎస్టర్డే ఐ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ ద పార్టీ. ఈ రోజే కనుక నిన్న అయి ఉంటే నేను అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఈ విధంగా మనం ఈ వుడ్ అనేది మనం ఇక్కడ మారుతుంటామండి. రైట్, చూడండి. ఇఫ్ హీ వర్ రిచ్, అతనే గనక డబ్బు గలవాడు అయ్యుంటే హీ వుడ్ బి ట్రావెలింగ్ ద వరల్డ్. ఇఫ్ హీ వర్ రిచ్, ఆయనే గనక డబ్బు గల ఆయన అయి ఉన్నట్టయితే అతను ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు. రైట్, ఓకే, రైట్. కానీ ఈ విధంగా మనం ఈ వుడ్ అనేది హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇఫ్ హీ వర్ ది ప్రిన్సిపల్, things would be different. అతనే కనుక ప్రిన్సిపాల్ అయ్యుంటే అవి చాలా వేరుగా ఉండేవి. ఆ విషయాలన్నీ కూడా వేరుగా ఉండేవి. ఆయన ప్రిన్సిపాల్ అవ్వటం జరగదు, ఆ విషయాలన్నీ కూడా మారిపోవడం కూడా మనకి ఇక్కడ జరగదనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ కుడ్ బి, షుడ్ బి, వుడ్ బి అనేది మనం యూజ్ చేస్తూ ఉంటామండి. కాబట్టి కుడ్ బి అనేది పాసిబిలిటీ, జరగచ్చు అనే సెన్స్లో వాడతాం. అంటే యు ఆర్ నాట్ షూర్. షుడ్ బి అనేది ఎవరికన్నా సలహా ఇవ్వటానికి కానీ, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కానీ, ఆబ్లిగేషన్స్, నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పడానికి కానీ. వుడ్ వచ్చేసి అన్రియల్ సిచ్యువేషన్స్, హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో కానీ, లేకపోతే ఎక్కువగా మనం దీన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్లో దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు లెసన్ కొద్దిగా జాగ్రత్తగా అయినండి, అంత ఈజీగా ఏమి ఉండదు. మీరు దీన్ని 2-3 సార్లు చూడండి. అండ్ వన్స్ మోర్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది వ్యూయర్స్ ఫర్ దిస్ గ్రేట్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ బి మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ అట్లీస్ట్ సంథింగ్ ఫ్రమ్ మై వీడియోస్. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు నా వీడియోలో, అది నా ప్రామిస్. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీకు ఏదో కొద్దిగన్నా సరే మీరు నేర్చుకుంటారు. రాబోయేటువంటి వీడియోస్లో నేను మీకు చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటానని చెప్పి గుడ్ డే టు యూ ఆల్.